హాయ్ హలో. మనం మీకు ఇప్పుడు ఒక అథెంటిక్ పులుసు చేసుకుంటున్నాం. కడాయి పెట్టాము, సరిపోయినంత ఆయిల్ పోస్తున్నాము, పచ్చిమిర్చి వేసి వేపుతున్నాం ఫస్ట్. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పచ్చిమిర్చి వేసి అథెంటిక్ పులుసు అనమాట. ఇంకా పులుసు భలే ఉంటుంది. పచ్చిమిర్చి బాగానే వేపేస్తున్నాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసాం. పెద్ద ఉల్లిపాయలు 2 కోసానండి. పచ్చిమిర్చి చూస్తారు కదా ఎన్ని వేసాను. మీ కారాన్ని సరిపడా వేసుకోండి. నేను ఎర్రకారం, పచ్చికారం తక్కువ వేస్తానండి, పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను. నా సంతోషం అది. బాగా వేపేస్తున్నామండి. ఆ 2 స్పీడ్ పెట్టేస్తాను, ఎందుకంటే బాగా ఎక్కువ టైం అన్నమాట తీసుకుంది. ప్రాసెస్ అంతా చూపించాలి అన్న ఆలోచనతో 20 పచ్చిమిర్చి వేస్తుంటానండి నేను. గట్టి కొట్టింది కారం మాత్రం నాకు. మీరు కావాలంటే 1 వేసుకోండి, 2 వేసుకోండి, మీకు సరిపోయినంత వేసుకోండి. ఉల్లిపాయలు మాత్రం బాగా వేగాలండి, కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. ఉల్లిపాయలు వేపుతున్నాం అన్నమాట. కలర్ చేంజ్ అవుతుంది చూసారా, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాం. 2 స్పూన్లు వేసాను నేనైతే కనుక. అది కూడా మంచిగా వేపేస్తున్నాం. కలర్ చేంజ్ అవుతుంది చూసారా. ఆ వంకాయలు మన గార్డెన్లో కోసుకున్నామండి. అవి నల్లగా అయిపోకుండా వెంటనే సాల్ట్ వేయాలి. బెండకాయలు కూడా వేస్తాం అందులో. బెండకాయలు కొన్నవేలండి. బాగా వేపేస్తున్నాము. ముక్కలు కూడా వేగాలండి మంచిగా, వేస్తేనే బాగుంటుంది. బెండకాయ వంకాయ ముందు వేపేసి తర్వాత ముల్లంగి వేస్తాం. ముల్లంగి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. 1/2 కేజీ బెండకాయలు, 5 దుంపలు చిన్న చిన్న ముక్కలు కోసాం. అవి వంకాయలు ఒక 5 కోసినట్టున్నాను నేను. 1/2 కేజీ పైన ఉంటాయండి. ఇంత దాకా సాల్ట్ ఒకటే కదా వేసాం, సాల్ట్ వేసి వేపేస్తాం. కొత్తిమీర వేసాం, టమాటో వేసాం. టమాటో కూడా మన గార్డెన్లోంచే తీసాం. అవి కూడా మంచిగా వేపేస్తున్నాం. అంటే అంతసేపు వేపాలండి. అవి పులుసులకి టేస్ట్ రావాలంటే పీసెస్ వేపాల బాగా, అందులోనే టేస్ట్ అంతా ఉంటుంది.
పసుపు మన గార్డెన్ది, పచ్చికారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, కరివేపాకు పొడి 1/2 స్పూన్ వేస్తాం. కరివేపాకు లేని పక్షంలో అలా పొడి చేసుకుని ఉంచుకోవచ్చండి. గబుక్కున్న మనం పైకో కిందకి వెళ్ళి కోయలేము కదా ఆ టైంలో. వేసి కూడా కాసేపు వేపుతున్నాం ఆ ముక్కలకు పట్టడానికి అన్నట్టు. వాటర్ పోసాం. ఇప్పుడు ఫస్ట్ వాటర్ వేసి ఉడకబెట్టాలండి ముక్కల్ని. డైరెక్ట్గా పులుసు పోయకూడదు. మీకు అర్థమైందా? ముందు వాటర్ పోసి ముక్క మెత్తబడినంత వరకు ఉడకబెట్టాలి, అప్పుడు పులుసు పోయాల. ప్రాసెస్ కొంచెం ఎక్కువే. అదేంటో నల్ల చింతపండు అండి, అందుకే పులుసు కలర్ నల్లగా వచ్చింది, కానీ చాలా టేస్టీగా మాత్రం ఉంది. నానబెట్టి పులుసు తీసేస్తాం. వేడి నీళ్ళు వేసి నానబెడితే ఇంకా మంచిది. ఉడికిపోయాయి కదా, దగ్గరికి అయిపోయి. పులుసు పోస్తాము. మరి చిక్కబడింది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ కూడా డైల్యూట్ చేస్తాం అన్నమాట. సాల్ట్ సరిపోలేదు, కొద్దిగా వేసాం. ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేసాం అన్నమాట, పులుసు వాటర్. బెల్లం కూడా వేసామండి. ఇప్పుడు రైస్ పక్కన వేసాము. నా నోట్లో నీరు చూస్తాను, మీకు గుర్తున్నాను నాకు. నల్ల పులుసు ఎలా ఉందనేది నా ఫీలింగ్స్ కూడా మీరు చూడాలి కదా. Like, share, subscribe.